ఒక్కసారి కనుక ఒక ముగ్గురు ఆర్టిస్టులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్కసారి కనుక ఒక ముగ్గురు రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పైనుంచి ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తారు? నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు గోదావరిఖని పట్టణంలో రామాగుండం నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దసరా దీపావళి కార్యక్రమాన్ని పైనుంచి తిలకిస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటా ఉన్నాడు. శ్రీధరబాబు గారికి, మిగతా మినిస్టర్లకి, మా ఎమ్మెల్యేలకి, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ విధంగా వైఎస్ రాజశేఖర గారు మాట్లాడే విధానం తీసుకోవచ్చు. అలాగే మోడీ గారిని తీసుకుంటే భాయ్యో हार भाईना श्रीधर बाबू जी ने, मक्कान सिंह जी ने, लक्ष्मण जी ने बहुत सच्चा इंसान है. हर तेलुगु भाषा में समक्खा सारालम्मा की जय. సో ఈ విధంగా మోడీ గారు వాయిస్ కొంచెం చెప్పొచ్చు. అలాగే చాలా మంది ఉన్నారు. మా శ్రీధర్ బాబు అన్నకి రోషయ్య గారు అంటే చాలా ఇష్టం. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా చెప్పొచ్చు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే మనం ఓ చిన్న డిఫరెంట్ ఐటమ్ అంటే వాయిస్లు ఎట్లాగో నేను చేస్తానని తెలుసు మీ అందరికీ. మరి మనకు అంత దూరం నుంచి వెళ్ళి ఆలీ గారు వచ్చారు కాబట్టి ఆలీ గారికి ఇష్టమైనటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన కనుక శుభాకాంక్షలు చెప్తే, ఈరోజు మీ అందరి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈరోజు నా తమ్ముడు ఆలీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే శ్రీధర్ బాబు గారు, మక్కాన్ సింగ్ గారు, అంటే రాజ్ ఠాకూర్, వీళ్ళు పిలిస్తే రారనుకున్నారా, లేరనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశీ అంచుకున్నాడు, వారణాసిలో తన వంశం మార్చుకుని అనుకున్నా. అదే వేడి, అదే పౌరుషం. దెబ్బ కాయ నాకు నచ్చిందే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా వస్తా. ఈ విధంగా చిరంజీవి గారు. అదే నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు మన ఊరికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫీడ్బ్యాక్ మానిటర్స్ కొంచెం వాల్యూమ్ పెంచుకోబోయారు, అవుట్పుట్ కూడా పెంచుకో. బాలయ్య బాబు గారు. చాలా సంతోషం. ఆగవా, మాట్లాడుతున్నాగా. ఈరోజు నేల ఈలిందా, ఆ రోజుల్లో నాన్నగారు చెప్పేవారు, నేల ఈలిందా సముద్రం పొంగిందా అన్నట్టుగా ఈ జన సంతోషాన్ని చూస్తుంటే మర్చిపోతుంది. నేను ఎన్నో పార్టీ మీటింగ్లకు వెళ్ళా, ఎన్నో కార్యక్రమానికి వెళ్ళా, కానీ ఇంత జనాన్ని ఎప్పుడు చూడలే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. మీ ఊరు మీద ఉన్న, మీ నాయకుల మీద ఉన్నటువంటి అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, చూడు ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరుకొచ్చి, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావురా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతుందా? బ్లడ్ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాన్ని భయం, నేనంటే 2 రాష్ట్రాల ప్రాణం. దమ్మిడి తిమ్మిడి అని ఈ అబ్బ కాలు దుబ్బే నంది ముందు రంగులు మంచి పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఫ్లూటు జింక ముందు ఊదు, శ్రీధర్ బాబు ముందు కాదు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు. మక్కాన్ సింగ్ ఇస్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారనడానికి, శ్రీను గారు మీ అమ్మ కూడా బాగున్నారడానికి వ్యత్యాసం ఉందిరా. కొడక్క చూడురా, జనసందోగం ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటుందో. ఇంకోసారి పిచ్చి కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన బ్రదర్, నువ్వు మానిటర్స్ పెట్టకపోతే నేను గట్టిగా అరుస్తా, నువ్వు గట్టిగా అరిస్తే నా గొంతు పోతుంది. మానిటర్స్ ఇంక్రీజ్ ద మానిటర్ వాల్యూమ్ లిటిల్ బిట్. ఇంకా హలో, రైట్. ఓ చిన్న డైలాగ్ తీసుకొని మీ అందరికి వినిపిస్తాను, ఎందుకంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా శబ్దం
మీకు వినిపించడం నా బాధ్యత, నా కళల పట్ల నాకున్నటువంటి గౌరవం. సౌండ్స్ వచ్చేటువంటి ఒక చిన్న ఐటమ్ వినిపిస్తాను. మీ అందరికీ తెలిసి ఉండాలి అది. ఆ తెలిసిన డైలాగ్ ఏంటంటే అరుంధతి మూవీ మీ అందరికీ తెలుసు. ఆ అరుంధతి మూవీలో అనుష్క నడుచుకుంటూ వస్తుంటే గజ్జల శబ్దం వినబడుతుంది. ఆ తలుపులు ఎప్పుడైతే ఆ పాడుపడ్డ కోట తలుపులు ఓపెన్ చేయగానే పశుపతి మాట్లాడే విధానం, ఆయన అరుపులు మీ అందరికీ తెలుసు. ఆ అరుంధతి మూవీలో అనుష్క నడుచుకుంటూ వస్తుంటే గజ్జల శబ్దం వినబడుతుంది. ఆ తలుపులు ఎప్పుడైతే ఆ పాడుపడ్డ కోట తలుపులు ఓపెన్ చేయగానే పశుపతి మాట్లాడే విధానం, ఆయన అరుపులు ఇవన్నీ వింటాం. అది ఎలా ఉంటుందో అదే కనుక డైలాగ్ వేరే ఆర్టిస్ట్ చెప్తే ఎలా ఉంటుందో మనం నవ్వుకోవడానికి చూపిస్తాను. ముందుగా అరుంధతి సినిమాలోంచి ఆ డైలాగ్ ఎలా ఉంటుంది, ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు కళ్ళ కట్టినప్పుడు చూపిస్తాను. ముందుగా అనుష్క గారు నడుచుకుంటూ వస్తున్నారు. ఎకో రివర్బ్. नहीं मिलेगी ना पुण्य कभी। 15 दिन में आपकी बेटी घर आ जाएगी। అమ్మాలే ఎంత బొమ్మాలే, పిందె పండగింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటా. వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు చంపి కుళ్ళ పెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి, వదలా. వస్తా వస్తా తప్పక వస్తా. ఇది డైలాగ్.